హాయ్ అండి. వెల్కమ్ టు అను స్టైల్ కార్నర్. నేనిప్పుడు బూడిద గుమ్మడికాయతో స్వీట్ చేశానండి. దీన్ని ఆగ్రా పేట అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్‌ని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. జెల్లీలా ఉంటుంది. చాలా బావుంటుందనమాట పిల్లలు తినడానికి కూడా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. నేనిప్పుడు ఒక బూడిద గుమ్మడికాయ తీసుకుని శుభ్రంగా కడిగి ఇప్పుడు దాన్ని సగానికి కట్ చేస్తున్నాను. ఈ స్వీట్ చేయడం కోసం సగం చెక్క మాత్రమే తీసుకుంటున్నానండి. మిగతా సగం జ్యూస్ చేయడానికి ఉంచేస్తాను. ఇప్పుడు ఈ చెక్కలో ఉన్న బొరుగు అలాగే గింజలు తీసేసి పైన పేడు కూడా నీట్‌గా తీసేసుకోవాలి. అలాగే పేడు నీట్‌గా తీసేసిన తర్వాత ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ముక్కలు మరీ చిన్నగా కట్ చేస్తే ఉడికిన తర్వాత చిన్నవైపోతాయి. అందుకని చెప్పి ఈ సైజు ముక్కలుండేలా చూసుకోండి. ముక్కలన్నీ ఒకటే సైజులో కట్ చేసుకుంటే చూడడానికి కూడా చాలా బావుంటాయి. అందుకని ముక్కలు మాక్సిమం ఒకటే సైజు వచ్చేలా కట్ చేసుకోండి. ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కలకి ఫోర్క్‌తో హోల్స్ పెట్టుకోవాలి. చిన్న చిన్న హోల్స్ పెట్టుకుంటే ముక్కలకి పాకం పీల్చుకుంటుంది. నీట్‌గా కడిగిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కలు మునిగేంత వరకు మంచినీళ్ళు పోసుకుని చూడండి ఈ విధంగా ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుని ఇందులో ఒక హాఫ్ టీ స్పూను సున్నం వేసుకోవాలి. ఇది తినే సున్నం అండి. కిళ్ళీలు కట్టే వాళ్ళ దగ్గర దొరుకుతుంది. సున్నం వేసిన తర్వాత సున్నం వాటర్‌లో బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా సున్నం వాటర్‌లో ముక్కల్ని నానబెట్టడం వలన ఈ బూడిద గుమ్మడికాయకున్న స్మెల్ రాకుండా ఉంటుంది. స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సున్నం వాటర్‌లో ఈ ముక్కలు నైట్ అంతా నానాలండి. అందుకని ఈవినింగ్ టైంలోనే కట్ చేసుకుని ఇలా వాటర్‌లో వేసుకొని మార్నింగ్ వరకు వీటిని ఇలాగే ఉంచేయాలి. ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టి మార్నింగ్ వరకు ఇలా ఉంచేస్తాను. ఈ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా తీసేసి 2, 3 సార్లు మంచి వాటర్ వేసి వాష్ చేసిన తర్వాత ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుని ఉడకబెట్టుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని ఉడకబెట్టుకోండి. ఈ ముక్కలు ఉడికినాయి అని తెలియడానికి ట్రాన్స్పరెంట్‌గా మారతాయండి. అప్పుడు ఇంకా స్టవ్ ఆపేసి ఇందులో ఉన్న వాటర్ తీసేసుకోవాలి.
చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇందులో ఉన్న వాటర్ తీసేస్తాను. ఈ స్వీట్ చేసుకోవడం కోసం పంచదార పాకం రెడీ చేసుకోవాలండి. ఈ ముక్కలు 1/2 కిలో ఉన్నాయి, అందుకని 300 గ్రాముల పంచదార తీసుకుంటే సరిపోతుంది. పంచదారని ఒక కడాయిలో వేసుకుని పంచదార మునిగేంత వరకు వాటర్ వేసుకుని పంచదార కరిగే వరకు ఉడకబెట్టుకోవాలి. పంచదార వాటర్లో కలిసిపోయి పాకం ఉడికేటప్పుడు ఉడకబెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, అవి ఈ పాకంలో వేసేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాకం దగ్గరగా ఉడికే వరకు ఉడకబెట్టి చూడండి పాకం దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసి ఈ గిన్నెని ఒక పక్కన పెట్టి 4 అవర్స్ పాటు ఇలా వదిలేయండి. ఇలా ఉంచడం వలన ఈ ముక్కలకి పాకం బాగా పీల్చుకుంటుంది. 4 అవర్స్ తర్వాత చూడండి ముక్కలు పీల్చుకోగా ఇంకా కొంచెం పాకం ఉండిపోయింది. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని స్లో మంట పైన ఈ పాకం అంతా ఎగిరేలా ఎగరబెట్టుకోవాలి. ఈ విధంగా పాకం మొత్తం ఎగిరిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసి వీటిని 2 అవర్స్ పాటు ఇలా వదిలేయాలండి. ఇలా ఉంచడం వలన ముక్కలకి పాకం బాగా పట్టుకుని టేస్ట్ చాలా బాగుంటాయి. 2 అవర్స్ తర్వాత చూడండి బూడిద గుమ్మడికాయ స్వీట్ అయితే తినడానికి రెడీ అయిపోయింది. ఆగ్రా పేట అండి రెడీ అయిపోయింది తినడానికి. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. జెల్లీలా ఉంటాయి అన్నమాట. హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.